ఓకేనండి, ఇంకా పెళ్ళికి అయితే రెడీ అయ్యాను. చాలా పిల్లలు వచ్చేసి అందరు నిద్రపోతున్నారు. కొత్త బట్టలు తెచ్చేసినా కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. మా నాన్నమ్మ వచ్చేసి వాళ్ళ కోసం అయితే ఇక్కడ కూర్చుండిపోయింది. ఇంకా అక్కడికి వెళ్దాము. ఇంకా పెళ్ళి, క్రైస్తవుల పెళ్ళి మరి ఏ విధంగా చేస్తానని చూసేయండి. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్టందా? సూపర్గా ఉంది. ఇంకా అక్కడైతే ఇప్పుడే వెళ్ళొచ్చాను. చెప్పులు తొడుగుతా ఉన్నారు. సరే, అక్కడికి వెళ్ళినాక చూసేద్దాం. ప్రార్థన ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, సర్వశక్తిమంతుల, సర్వాధికారి అయిన మా దేవ, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ప్రజల తండ్రి, ఈ కుమారుడు మా సౌహృదుడు దేవుని గారిని జీవించాయన, ప్రేక్షకులు సత్యమని జీవించాయన, వారి తల్లిదండ్రులు ఒకరికొకరు ఇష్టపడిన ఆయన, వారి ఇరువురిని తల్లిలోకి వచ్చి భార్య భర్తల అభివృద్ధి వచ్చుతుండగా జీవించిన. ఓకేనండి, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చర్చిలోకి అయితే వెళ్తున్నారు. ఇంకా అక్కడే కదా ప్రార్థన జరిగేది, అందుకని చెప్పేసి ఇప్పుడే ప్రార్థన స్టార్ట్. బాను తీసుకొచ్చా బానా వెళ్తున్నారు. ఎంతసేపు వెళ్తారు? చర్చిలోనేగా. అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇంకా డీజే తీసుకొచ్చారు, అలానే ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసి కుమ్మేశారు. అసలు వాళ్ళే డ్యాన్స్ నట్టేస్తున్నారు. అది వచ్చేసి యూట్యూబ్ లో పెట్టకూడదు అని చెప్పేసి నేను వాళ్ళ డ్యాన్స్ అనేది ఏది తీయలేదు. ఏమనుకో మాకండి, చూపించలేదని. అంతేనా? డ్యాన్స్ స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తారు. బాగా వేస్తారు డ్యాన్స్. వచ్చిన అమ్మాయిలు ఎప్పుడో అయిపోయారు. ఏందో కొంతమంది తెల్లారు దాకా కొంచెం ఇల్లు పొద్దున్నే పెట్టుకున్నారు అమ్మాయి. 8 నుంచి స్టార్ట్, 10 నుంచి ఉన్నారు అమ్మాయి. ఏతనే ఉన్నారు. అంటే నేను ఇప్పుడిప్పుడే కదా ఇక్కడ ఆగిపోవటం. మన్నాయి అంటే అందరికి తెలుసు, అందుకని మీకు కూడా ఉందో యూట్యూబ్ అని అడుగుతున్నారు. ప్రార్థన అయితే జరుగుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మటుకు ఇద్దరైతే చర్చిలోకి వెళ్ళామని అయితే కనీసం మినిమం 1 గంట 1 అవర్ అయితే మటుకు ఇంకా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఈ లోపల మొత్తం ఇద్దరిని కలిపేది కూడా దానికి అయితే ఒకటే అసలు డీజే సౌండ్ కొట్టుకుంది. అసలు మామూలుగా చెద్దరైపోయింది. దేనికి ఇంకా మా వదినకి శారీ కట్టేసి ఇంకా పెళ్లి కాడికి అయితే వెళ్దాము. బ్రహ్మాండ తీసుకొచ్చింది అన్నయ్య. బ్రహ్మాండంగా తీసుకొచ్చింది. ఇది తెచ్చింది, డైనింగ్ టేబుల్ తెచ్చింది, మొత్తాన్ని తెచ్చింది. మటుకే బ్రహ్మాండం. సరే అండి, ఇంకా చేసేసారు కదా, ఇంకా పెళ్ళి అనేది ఇంకా జరిగింది. మరి ఇంక ఈ లోపల రాజ్యాన్ని సారీ నాని అయితే వాటికి బామ్మతి పెళ్ళికి అసలు మా విషయాలు అసలుకి చెప్పేది కదా. అది పొద్దు డాన్స్ ఒకటే గురించి చేస్తూనే ఉన్నాడు బామ్మతి పెళ్ళి అయినప్పటికీ మామూలుగా. ఈ లోపల
కదా, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పాటలతో చేస్తున్నారు. అంటే మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళందరినీ బాగా చేసి ఒకటిగా చేయడానికి అయితే దేవుని మందిరంలో స్థిరపరుస్తున్నారు. ఈ లోపల మనం అయితే చూద్దాం, వెళ్ళి మనం కూడా రోజా రాజేద్దరు కలిసి అయితే లోపలికి వెళ్ళి చెప్పారు కదా, వాళ్ళ సినిమా అనేది అందరం కలిసి చెప్పారు. అనుకోలేదు ఈ రంగం అంత రంగా వైకుండా జరుపుతారని కూడా, కానీ బాగా జరిగింది. పెళ్లి మట్టికి కూరలు కానీ లేదండి, అంతా రంగా వైబంగా జరిగింది. కూరల కర్రీస్ కానీ రైస్ కానీ బాగున్నాయి అయితే మటుకి. ఇంకా అంతలో బాగా బ్రహ్మాండం జరుపుకున్నా కూడా. సరేనే, రేపు వెళ్ళిపోవాలి. వామ్మో, ఇంకా నయ్యో ఎక్కడ సంపాదించైనా కానీ రూపాయి నిలబడతలే నా కాడ. అప్పులు పాలు అయిపోయినాను, అప్పులో ఉన్నాను. 5 రూపాయలు అడిగా, నేనే వడ్డీ తెచ్చుకున్నా అందరి కాడ. నేను వెళ్తాను 5 రూపాయలు వడ్డీకి. వెళ్తాను నేనే 5 రూపాయలు వడ్డీకి 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాను. అందరికి వడ్డీలకి ఇచ్చి నేను తెచ్చుకున్నా ఇప్పుడు వడ్డీలు కాదు అందరి కాడ. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏ ఆధారు రక్త సంబంధితులను, సంఘమును, సంఘ సభ్యులను మా మ్యారేజ్ వచ్చేటప్పుడు చూసేసారు కదా, కళ్ళలో ఉండే దగ్గర వస్తున్నాయి. ఈ టైం వచ్చింది 11 12 1 గంట. నాకైతే మటుకి ఖచ్చితంగా 1 గంట ఉండేదండి మ్యారేజ్ అయ్యేటప్పటికి. వామ్మో, అసలు మామూలుగా తీసే అంటే రోజు కదా, ఆటంకంగా నిద్ర కూడా ఒకసారి అయితే 12 1 గంట అయింది నాకైతే. ఇంకా టయాన్ని పనుకున్నప్పటికైతే మామూలుగా లేదు. పనుకొని ఇంకా తెల్లగొద్దున లేచి మన పనులు మనం చేసుకోవడం అంటే కూడా ఇంకా తలకాయ నింపుకున్నట్టు. ఈ లోపల మరి ఇంకా నయ్యం 11 12 అవుతుంది కూడా, ఇప్పుడు 7 11 అవుతుంది. ఇంకా 1 గంట అయిపోతుంది అనమాట. 1 గంట 6 గంటలు మొత్తం చేసి పనుతారు మ్యారేజ్ అయితే. ఇంకా ఇక్కడ కూడా బాగా సంతోషంగా మరి బాబులతో చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోండి చెప్తున్నాను. ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా, ఎందుకంటే కొత్త జన్మను ఆశీర్వదించాలంటే మనకి మన ఒక వరం లాంటిది. కాబట్టి మన అందరం అయితే సంతోషంగా పిల్లబాబు సంతోషంగా మన ఉండాలంటే తీయదనంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకోవడం వారిగా ఉండాలి, వాక్యానుసారంగా నడుచువారిగా ఉండాలి. మొట్టమొదటిగా నీవు నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో పరిస్థితిని మనం నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే మాట్లాడతారు, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. అన్నీ తెలిసినట్టుగా మాట్లాడి పెత్తనం చేయడానికి చూస్తారు. పెత్తనం కాదు కానీ భర్తకి అనుకూలంగా నేను చెప్పింది తెలుగులో, నాకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ చదవడానికి తెలుగులోనేగా అర్థమవుతుందా? నా మాట మీద మీ చెవులు ఉంచడంలో నాకేం తెలియదని కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు. పెళ్లి రోజుల గురించి మీద ఉంచాలి మనసు. పెళ్లి అయిపోయిన తర్వాత నీ మనసు ఎక్కడ ఉందో మాకు బాధ లేదు. నేను అడిగే సమాధానం మీరు వివాహం చేయొచ్చా? ఏంటి కుర్చీ ఇలా ఆనుకోవడానికి కాదు. ఓకే, ఈ సమయంలో సంఘ పెద్దలు దారా ఎర్రగోటే గారు వచ్చారండి, దారా బుల్లి గారు వచ్చారు, దారా అంజయ్ గారు వచ్చారు. సంఘ పెద్దలు సిద్ధంగా ఉండండి. సంరక్షకులు సిద్ధంగా అంటే సంరక్షకులు అంటే తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ సిద్ధంగా ఉండండి. అలాగనే మంగళసూత్రం సిద్ధపరచుండండి, అక్షంతలు సిద్ధపరచుకోనండి, దండలు సిద్ధపరచుకోనండి. మీరు సిద్ధంగా నేను చెప్పినవన్నీ సిద్ధపరచుకోవలసిందిగా కోరుతున్నాను. కొద్దిగా ముందు పెడతారా? చాలా బాగా తీసుకొచ్చారు.
ఈ సమయంలో మరి దైవజనులు మరి ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వివాహ కార్యక్రమం అంటే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రజ మహోన్నతుల గొప్ప దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నూతనంగా జతపరచబడటానికి సిద్ధపడినటువంటి వధూవరుల విషయంలో ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఈ వివాహ కార్యక్రమంకు ఆది నుండి అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి. మీకు గొప్ప కార్యములు తండ్రి వారి ఇరవై పెద్దలు జరిగించమని అడుగుతున్నాను. యేసయ్య, మీకే వందనాలు. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకునండి అయ్యా. గొప్ప మేలు, గొప్ప కార్యములు జరిగించి ఇక మీదట వారి జీవితమును తండ్రి ఫలించినటువంటి నేను మహావృక్షముగా ఎదగబడటానికి మీ కృప చూపించి వారి జీవితాంతముగా కృపాక్షేమములు వారు వెంట వచ్చేలాగా మీ కృపతో నింపి నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా మంచిది. చక్కగా ప్రార్థన చేసిన దైవజనుల ప్రసాద్ గారు. సరే, ఏమను అనగా అపస్నాను ప్రేమించి ఆదరించి గణపరిచి సొంతలో సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశపక అపర్ణతోనే కాపురము చేయుదువా. కాపురము కట్టాలి, అమ్మాయి చేతి కట్టాలి. అంటే మీకు అప్యోగం పట్టుకో, వదిలిపెట్టదు. నేను చెప్పింది ఓకే, నేను చెప్పింది దగ్గర హలో రాజేశ్వరి నేను స్వీకరించి కట్టులోను కృపలోను బాధలోను ఆరోగ్యంలోను నీ ఎడల నమ్మకముగా ముందులని ప్రమాణం చేయుచున్నాను. దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. మళ్ళీ చెప్పండి.
రాజేష్ గారు నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం సుఖములోను వ్యాధులను బాధలను ఆరోగ్యములను లేమిలను కలిమిలను నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణం చేయొచ్చు దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘ పెద్దల ఎదుట తల్లిదండ్రుల ఎదుట సేవకుల ఎదుట రాజేష్ గారి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. రాజేష్ భారతదేశ సాంప్రదాయ ప్రకారం చేతులు పట్టించినంత మాత్రాలు వివాహం జరగదు. ఈ మంత్రాలు అంటే ఈ వాగ్దానాలు ఈ ప్రమాణాలు చేసినంత మాత్రం కాదు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకోవడానికి ఒకటి కావాలి. ఏంటది? ఉందా? ఎక్కడ చెయ్యొద్దు పెట్టుకోకన్నా మరి ఏదైనా వస్తువు పెట్టుకునేటప్పుడు కుడి చేతితో పట్టుకొని ఇస్తారు. అమ్మ అంతేనా? అంతేనా? మంగళసూత్రం జేబులో పెట్టుకొని వచ్చాయి కాబట్టి ఈ చెయ్యి వదలకుండా కుడి చేతితో నాకు మంగళసూత్రం ఇవ్వాలి. ఎడమ చేతితో పట్టుకోరు కదా ఏ వస్తువు. అది జ్ఞానం కలిగి సంసారం చేసుకోమని బైబిల్ గ్రంథం చూడండి. కాబట్టి మరి ఈ సమయంలో పెళ్లి కుమారుడు రాజేష్ గారు మంగళసూత్రం తీసుకొని వచ్చినారు. ఒకసారి మంగళసూత్రం చెప్పే చేస్తారు. తర్వాత సంఘటన త్వరగా అంటే ఇద్దరు అక్షంతలు ఒకడు మంగళసూత్రం. ఇద్దరొకటై ఏమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ తిరిగి మంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. తెలుగునాటి నుండి తల్లిదండ్రులు వదిలి భార్యభర్తలు హత్తుకొనుటే గతకాల తీరంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు. ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటే దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని ప్రత్యేకంగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. రేణు ఓకే, సభ్యులతో ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుల
భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఉన్నాయా? అయ్యా ఈ బంగారు సహోదరుడు రాజేష్ గారు ఆయన అపర్ణ గారు వివాహం చేసుకుంటుండగా దీవించి ఆశీర్వదించి బలపరిచి వేరే తిరుగుతాం. ఏ సంవత్సరం ఇస్తాం? కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మంగళసూత్రం ద్వారా నా భార్యనుగా చేసుకొనిచున్నాను. బంగారు పాపడు మరి ఈ సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారులకు బంగారపు ఉంగరం చేసుకొచ్చినది. ఇదిగో ప్రేమకును నిబంధనకును వివరమును అలాగే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి బంగారు చెయ్యను బహుకరిస్తుంది. ఇప్పుడే వచ్చేది, ఇప్పుడు వచ్చితే జీవితాంతం ఉంచవచ్చు. అది కట్టాలంటే ఉంచాలమ్మా. పెద్ద కట్టడం వచ్చారు గట్టి చెప్తారు. ఓకే, ఈ సమయంలో గంధమా
తండ్రి వివాహ ప్రేమకు చిహ్నంగా తండ్రి వారిని ఒకరిని ఒకరు గౌరవపరుచుకోవడానికి నేను వారి పెద్దలు మార్చుకొని చుండగా నేను సువాసన భరిత జీవితాన్ని వారు బలుగా బలముగా పొందుకోవటానికి మీ కృప చూపించండి. Let the life fragments forever. మార్చుకుంటూ మీ కృప చూపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా మంచిది, చక్కగా ప్రార్థన చేసిన దైవ దీవించాల్సిన కనుక ప్రమాణాలు సంఖ్యగా తీసుకున్నారు. చెప్పింది మీ ప్రేమను నిలవపరచడానికి, మీ ప్రేమను మాకు చూపించడానికి తండ్రి ఎవరు ముందు చేస్తారో చూద్దాం. ఓకే, 3 2 1. ఓకే, అబ్బాయి గెలిచిందని కాదు కానీ బైబుల్ ఏం చెబుతుందంటే భర్తకు లోబడి ఉండి అని చెబుతుంది. అందుకనే ముందు అబ్బాయిలే దండ వేయడానికి అక్షంతలు ఎవరు ఇస్రేయద్దు, మీ మధ్యలో పంపిస్తాను, దగ్గర నుండి ఆశీర్వదించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల, సర్వాధికారి, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడు ఉన్న మా ఘనమని యెహోవా దేవా, నీకు వందనములు, స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి. ప్రభా, నెలవు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం స్తోత్రం తండ్రి. వీరి జీవితంలో నాయన ఆటంకం లేకుండా, హింసలు లేకుండా నీవే దగ్గర నాయన వీరిని ఆశీర్వదించి బలపరిచి వేరే తెలుపు నాయన. ఈ ప్రమాణములు వారి జీవిత కాలం అంతా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా ఎదుగుతండి. భర్తకు లోపలి జీవించే మనస్తత్వం మా సహోదరి అపర్ణమ్మకు దయచేస్తాం ప్రార్థన చేస్తున్నాడండి. భార్యను ప్రేమించే మనస్తత్వం మా సహోదరుడు రాజేష్ గారికి దయచేస్తాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనుషుల దయంగా, నీ దయంగా తెలియదని వెతికి తల్లితో దయచేసి వేరే తెలుపుతామని వారి పనులతోనూ, ఒక కార్యములతోనూ, మన కార్యములతోనూ సంతోషం ఏం కదరా ఎల్లు ఏం కాదు. ఒక అన్నయ్య ఉన్నాడు.
ఇదిగో మా మేడం ఏంది కొడుకు పెళ్ళి అంత బాగా జరుగుతుందా? నువ్వేం బయట తిరుగుతున్నా? నిద్రపోయాను మాయా, తిన్నావు నువ్వు? నాకేంది ఇప్పుడు గొంతు పోయింది? అవును అవును, నిన్న రాత్రి నుంచే కదా నీళ్ళు మరిని. మా మామగారు తెలిసే ఉంటారు, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, రాజీ వాళ్ళ డాడీ గారు, మా మామగారు. ఫోన్ చేస్తుంది నీకే. ఏంది అది చేసింది. పెద్దకాయ కూడా పిలవకూడదా? వదినా పెద్దదండి అలాగే వచ్చేసారి ఇంకా అయిపోతే ఫోటో లేదా అండి. ఇంకా పెళ్ళి అయితే చూసారు కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఇంకా అయ్యాను మా అన్నయ్య ఛానల్ ఉండేది చూసేయండి. ఎందుకంటే ఇప్పటికే టైం వచ్చేసి చాలా టైం అయింది, 12 అవ్వచ్చింది. ఇంకా ఇదేందో 2 days నేను ఇక్కడ వాటర్ తాగింది. ఆ వాటర్ తాగటం వల్ల నాకు గొంతు కూడా పోయింది. అప్పుడే ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఆశ్రిత జాగ్రత్తనమ్మా, ఇంకా పండేసుకోలే, ఇంకా ఇక్కడ ముగ్గురు వేసుకెళ్ళాను బండి మీద. సరేనా? నువ్వు కూడా ఉండి ఇక్కడ నైట్ వాళ్ళ కింద పనుకుంటారులే. ఇంకొకనండి, ఇంటికి వెళ్ళినాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఉదయాన్నే ఊరికైతే బయలుదేరదాము. మరి ఇంక ఈ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళినాక మా వారి అభిప్రాయం అనేది ఏంటిది అనేది తెలుసుకుందాం. ఓకేనండి. ఇంకా మ్యారేజ్ అయితే మట్టికి భలే బ్రహ్మాండం జరిగింది. ఓకేనండి. ఇంకా మ్యారేజ్ అయితే మటుకి అసలు రాజేష్ అసలు భలే బ్రహ్మాండంగా జరిగింది మ్యారేజ్ అయితే మటుకి. ఇంకా అసలు ఆ మ్యారేజ్ చూస్తాను, మా మ్యారేజ్ కూడా గుర్తుకొస్తుంది. ఇదే టైప్లో ఈ విధంగా చేసుకున్నాను కూడా. అసలుకి ఆ క్షణాలు మొదటి క్షణాలు ఇదే టైం మాకు కూడా, ఇదే టైం అసలుకే మామూలుగా లేదండి. ఇంకా టైం అయితే మామూలుగా ఇంకా మనం అనుకుంటాం కానీ అసలు ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది మామూలుగా మనకి. మరి వాళ్ళు కూడా మంచి లైఫ్ పెళ్ళి టయానికి పెళ్ళి చేసుకోవటం అదే. అంటే టైం వచ్చేసి మా పెళ్ళి టైం వచ్చేసి మాకు 12 అయింది. ఇంకా అన్ని ఫోటోలు అవి దిగాక అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మనకు తెలియదు కదా.
ఏందో మా పెళ్ళి ఒక కళాలు అయిపోయిందండి. అసలు ఇంకా అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టలేదు, మేము ఎవరు మొదలు పెట్టలేదు, వాళ్ళకేం తెలుసు. నాని కూడా మొదలు పెట్టలేదండి. ఇంక ఇప్పుడే కదా అసలు మేము యూట్యూబ్ అంటే ఏందనేది కూడా మాకు అంటే అసలు లేకపోతే ఇప్పటికి దగ్గరగా ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఇంకా చాలా మంది అయ్యేవాళ్ళు. మరి ఎన్ని దాటిపోయిన తర్వాత అంతా చూసారా, కాలం అంతా ఇది అయిపోయినాక చివరికే ఇదైనట్టు మా పరిస్థితి అట్ట అయిపోయింది. అన్నీ అయిపోయినాక యూట్యూబ్ పెట్టాము. సరే ఇంకెట్టయితే 7 అయితే యూట్యూబ్ మొత్తం నెట్టుకు వచ్చేసి బైక్ మనం. ఇంకోటి ఏంటంటే ఇంక మ్యారేజ్ కూడా బ్రహ్మాండం జరిగిందని చెప్పా కదా, అసలు ఇద్దరి కలగా ఉంది. అసలుకి డీజే పెట్టారు కదా, అసలు ఆ డీజే సౌండ్స్ కానీ అసలు వాళ్ళు వేసే స్టెప్పులకు కానీ ఇంకా అసలు వాళ్ళు వేసే స్టెప్పులు నచ్చినాయా? వాళ్ళు వేసే స్టెప్పుల కంటే కూడా వాళ్ళే బాగా నచ్చినట్టున్నారు. ఇంకా అంటే అటగా నేనేది అసలు కలరు వాళ్ళు అసలుకి వాళ్ళని అంటారు రోజా వేస్యనా వేస్య ఏదన్నా కానీ అలా తప్పేం కాదు. కాదు అనుకోబాకండి. కానీ అయితే మనకి భలే చేస్తారు. అయితే మనకి గుర్రం అన్నారు, గుర్రం కూడా రాలేదు. మరి గుర్రం అన్నారుగా, గుర్రం అయితే ఇంకా మామూలుగా ఉండేది కదా. నేను కూడా స్టప్ వేసాను గుర్రం మీద అయితే ఎందుకు అనుకున్నా. అసలు భలేగా ఉండేది అయితే మరి. అప్పుడు నువ్వు చాలా వెనక్కి వెళ్తున్నాడు. వెనక్కంటే ఫ్లాష్ బ్యాక్. సరే మరి ఇంకేం మరి. ఓకేనండి, ఇంకా చాలా టైం అయింది కదా, నిద్ర వస్తుంది. తన్నుకు వస్తుంది. ఇంకా ఉదయాన్నే లేచి ఊరికైతే బయలుదేరాలా. ఇంకా ఊరికి వెళ్ళినాక చాలా పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. శుభ నాకైతే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గొంతు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.